మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఇది పక్కా అనిల్ రావిపూడి సినిమా. అంటే అనిల్ రావిపూడి ఫిల్మ్స్లో F2 నుంచి ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో అన్ని ఎలిమెంట్స్ని ఒక చోట చేర్చి కథ లేకపోయినా ఒక కథని క్రియేట్ చేసి పక్కాగా సంక్రాంతిని క్యాష్ చేసుకోవాలి అనే పాయింట్తో రిలీజ్ అయిన సినిమా. సో డెఫినెట్గా ఇది ఫ్యామిలీస్కి నచ్చుతుంది. డిఫరెంట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. కామెడీ బాగానే ఉంది, కొన్ని చోట్ల బాగానే నవ్వొస్తుంది. కానీ ఆ కామెడీ వల్ల కథలో ఉన్న సీరియస్నెస్ అనేది మాత్రం కొంచెం కూడా ఎక్కదు. వాళ్ళు సీరియస్గా చూపించే క్యారెక్టర్స్ కూడా కామెడీగానే కనిపిస్తాయి. అండ్ లాస్ట్కి ఈ ఒక మెసేజ్ లాగా ఇస్తారు ఈ సినిమాలో. ఆ మెసేజ్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అలా ఆల్ ఆఫ్ ద సడన్ వస్తుంది. సంబంధం లేకుండా ఏదో మెసేజ్ ఇవ్వాలి కదా అన్నట్టు ఉంటుంది అనమాట. ముందే చెప్తున్నా, ఫ్యామిలీస్కి మాత్రం మంచి ఎంటర్టైన్మెంటే. ఈ సంక్రాంతి వరకు థియేటర్స్కి వెళ్ళి అయితే ఎంజాయ్ చేస్తారు. కానీ తర్వాత ఈ సినిమా అయితే గుర్తుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ స్టోరీ కానీ యూనిక్గా అనిపించే సబ్జెక్ట్ అయితే కాదు. ఇది వరకు F2తో ఎలాగైతే సేఫ్ గేమ్ ఆడారో ఇప్పుడు కూడా అలాగే ఆడారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే వెంకీ గారు యాజ్ ఇట్ ఈస్గా సూపర్గా చేశారు. ఇద్దరి ఆడవాళ్ళ మధ్యలో ఫ్రస్ట్రేట్ అయిన మగాళ్ళలాగా అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చూడడానికి డైనమిక్గా ఉన్నారు. అండ్ కాప్ గెటప్లో ఘర్షణ వైబ్స్ వచ్చినాయి కొంచెం. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి గారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో మంచిగానే పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళ క్యారెక్టర్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. యానిమల్లో వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్, పిక్చర్ లేపారు మా వాళ్ళంతా అనే యాక్టర్ ఉన్నారు కదా, ఉపేంద్ర గారు. తన పర్ఫార్మెన్స్ బాగుంటుందేమో అని ఇనీషియల్గా ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యానిమల్లో ఉన్న పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు. అండ్ చాలా వీక్ రైటింగ్ తోటి ఆ క్యారెక్టర్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఫన్ జనరేట్ చేస్తున్నారేమో అని అనుకుంటారు, కానీ అక్కడంత కామెడీ ఏమి ఉండదు. వీటీవీ గణేష్ గారు అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్స్ మాత్రం మంచిగానే అనిపిస్తాయి, కొంచెం నవ్వు తెప్పిస్తుంది. నరేష్ గారు కూడా తనకి ఇచ్చిన రోల్లో బాగానే చేశారు. ఇంకా స్టార్టింగ్లో మీనాక్షి గారు ఫేస్ని అనలైజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ వాడే సీన్ ఉంటుంది. టెక్నాలజీ గురించి ఇంతగానం మనకి తెలిసిన టైంలో కూడా ఒకప్పుడు అంటే పెట్టారు, బట్ స్టిల్ ఇప్పుడు కూడా అలాంటి అంత వీక్ రైటింగ్ ఉంటే మరీ టూ మచ్ అనిపించింది. అనిల్ రావిపూడి గారి ఇంటెన్షన్ నాకు అర్థమైంది. కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ సైడే కాన్సన్ట్రేట్ చేశారు. చాలా వరకు లాజిక్లెస్గా డంబ్గానే తీయడానికి ట్రై చేశారు. అంటే డంబ్ ఇన్ ద సెన్స్ నేను తిడుతున్నట్టు కాదు, బ్రెయిన్ నేమ్ యూజ్ చేయకుండా ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని చూసే సినిమాని. కానీ మరీ ఇల్లాజికల్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. వెళ్ళండి, నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. ఎక్కువ ఆలోచించకండి, స్టోరీ పాయింట్ ఎత్తకండి, కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకండి. సో దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.